7 వండర్స్ అంటారండి. అది అంటే ప్రపంచానికి ఒక కన్నువిప్పు కలిగించే మాటలు అనమాట. అంటే ఇంతవరకు అలా ఎవరు మాట్లాడలేదు. దాని గురించి చాలా పుస్తకాలు రాసుకున్నారు అన్నమాట. 7 వండర్స్ అని. అంత అద్భుతమైన మాటలు ఇవి. ఆ మాటల్లో మనం రెండో మాట చూద్దాం. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి ఒకరు బిగ్గరగా చదవండి, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని అనెను. అందుకైన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఇద్దరు దొంగలు, యేసు ప్రభు కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు వేలాడదీయబడ్డారు. అయితే ఇక్కడ వేలాడదీయబడ్డారు ఇద్దరు దొంగలు, కానీ వాళ్ళ పేర్లు లేవండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇందులో లేవు. ఒకసారి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కంటే మనకు తెలిసి ఉండాలి. ఇవి కొంచెం ది గాస్పల్ ఆఫ్ నికోడమస్ అనే అపోక్రిఫల్ గ్రంథంలో ఇద్దరు పేర్లు రాసి ఉన్నాయి అన్నమాట. అంటే ఇందులో మనకి చాలా వరకు బైబిల్లో కొన్ని రాయబడలేదు. ఎందుకంటే ఆయన గురించి రాయాలన్నా చేయాలన్నా బుక్స్ చాలవండి, అంత ఎక్కువ చరిత్ర ఉంది. అయితే మనకి కావలసినవి మనం చదువుకోవాల్సినవి మాత్రమే రాయబడ్డాయి. అయితే ది గాస్పల్ ఆఫ్ నికోడమస్ అనే గ్రంథంలో వీళ్ళ పేర్లు ఏమి రాయబడి ఉన్నాయంటే, కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మాస్ అండి. ఏ పేరండి? కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మాస్. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్. అయితే ఇవి 4వ శతాబ్దంలో ది గాస్పల్ ఆఫ్ నికోడమస్లో రాయబడ్డదన్నమాట. అంటే మనకు వీలైతే ఎప్పుడైనా దేవుని బుక్స్ చదవాలనుకున్నా ఈ బుక్స్ మనం కొనుక్కొని చదువుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వీళ్ళ పేర్ల గురించి రాసి ఉంటుంది అందులో. అయితే వీళ్ళ పేర్లు ఇలా మనకి తెలిసిన ఆ పాత గ్రంథాలను బట్టి డిస్మాస్ అన్నవాడు కుడివైపున ఉన్నాడు, గెస్టాస్ అన్నవాడు ఎడమవైపు ఉన్నారు. ఇప్పుడు దొంగల పేర్లు చెప్పండి ఒకసారి. కుడివైపు ఉన్న దొంగ పేరు ఏం పేరు? డిస్మాస్. ఎడమవైపు ఉన్న దొంగ పేరు? సరే, ఇద్దరు దొంగలు ఉన్నారండి. వీళ్ళు దొంగలేనా? ఇంకేమైనా వీళ్ళకి ఏం పేరు రాయబడిందా? నేరస్తులు. ఇంకా నేరస్తులు, దొంగలు. చూద్దాం వీళ్ళకి కొంచెం అప్డేట్ అండి. దాంతోపాటు మనకి ఇంకొక అప్డేట్ వస్తుంది. 2 అప్డేట్లు ఒకేసారి రాయబడ్డాయి. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో 2 మనకు ఉపయోగపడే ఉంటాయండి. ఏ దొంగలండి వీళ్ళు? వీళ్ళు బందిపోటు దొంగలు. నెక్స్ట్ అండి, సిలువ వేసిరనే పైన ఫుట్ నోట్లో 1 అని రాసి ఉంటుంది చూడండి. అనేక ప్రాచీన ప్రతులలో ఇదండి. యేసు ప్రభు వారు ముఖ్యంగా సిలువ వేయబడడానికి కారణం ఏంటంటే లేఖనాల ప్రకారంగా వీళ్ళు ఇక్కడ కూడా 2 మనకి తెలియజేశారు. ఒకటి, వాళ్ళు బందిపోటు దొంగలు అనమాట. బందిపోటు దొంగలు వాళ్ళు ఏం చేస్తారనేది కొంచెం ఆలోచిస్తే వాళ్ళు చేసేవి ఏంటంటే భయంకరమైన హత్యలు చేస్తారండి. వాళ్ళు దొంగలు వేరు, బందిపోటు దొంగలు వేరు అనమాట. అంటే వీళ్ళు కాపు కాసి ధనము డబ్బు లాక్కొని చంపేసే అలాంటి మనస్తత్వం కలిగిన వారిని బందిపోట్లు అంటారు అనమాట. కిందనే ఏముందంటే మనకి ఫుట్ నోట్లో
లేఖనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు వారు మరణించవలసి వచ్చిందండి. అంటే మనం బాధపడుతుంటాం, ఆయన శిల్లు ఎంతో వేదన పడ్డాడండి. కానీ అలా మరణించకపోతే ఈరోజు మనకు రక్షణ రాదు, ఈరోజు మనకి ఆయన యొక్క కృప వచ్చి ఉండేది కాదు. అయితే ఆయన చేసిన శ్రమల్లో, ఇంత భయంకర శ్రమలో కూడా ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్నమాట. సరే, ఈ మనం చదువుతున్న కొన్ని వాక్యాల ప్రకారం ఇద్దరు దొంగలు, ఒక దొంగ దూషిస్తున్నాడని రాస్తుంది. ఏం చేస్తున్నాడండి? ఇంకో మాట చూద్దాం. నిజానికి ఇద్దరు కూడా దూషించారండి. ఒక మాట చూద్దాం, ఆ మాట ఎక్కడ దూషిస్తున్నారనేది. మత్తయి సువార్త 27:44 చదవండి ఒకసారి. ఆయనతో కూడా ఏంటంటే దొంగలలో అని రాశారా, దొంగ అని రాశారండి? దొంగలను. మళ్ళీ చదవండి ఒకసారి గట్టిగా. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఇక్కడ దొంగలను అన్నాడా, దొంగ అన్నాడండి. అంటే ఇద్దరు దూషించారు కదా, మొదట దూషించారు లేదా? కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే, మొట్టమొదట వీళ్ళిద్దరూ సిలువ వేస్తుండగా వాళ్ళిద్దరూ కూడా దూషించారండి. ఒకరు బయటికి దూషించారు, ఒకరు మనసులో దూషించుకుంటున్నారు అన్నమాట. అంటే అక్కడ క్లారిటీ, దేవుడు హృదయాంతరంలో ఎరిగిన వాడు కనుక అక్కడ క్లారిటీ ఇచ్చాడు అనమాట. అంటే ఇద్దరు కూడా ఫస్ట్ ద్వేషించారు. కానీ ఇంత సడన్గా కుడివైపు ఉన్న దొంగకి మార్పు ఎలా వచ్చిందండి? సడన్గా, ఇంత సడన్గా అప్పటి వరకు మనసులో దూషిస్తున్నారు, ఇద్దరికి సడన్గా ఎలా అంత మారు మనసు కలిగింది? కొన్ని చూద్దాం. అంత సడన్గా దొంగకి మార్పు రావడానికి ఏమై ఉండొచ్చు అంటే, బైబిల్ చెప్తుంది. తర్వాత మనం కూడా అక్కడ చూస్తున్న సంఘటనలు చూడొచ్చండి. అక్కడున్న చాలామంది యేసు ప్రభుని దూషిస్తున్నారు. అందులో అధికారులు కూడా ఉన్నారండి. అధికారులు చాలామంది ఉన్నారు. కానీ ఒక అధికారి ఒక అద్భుతమైన మాట వాడాడండి. చూద్దాం. లోకా సువార్త 23:35 వచ్చిన ఒక 2 లైన్లు మాత్రం చదవండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలండి. అక్కడ ఏం రాసిందండి? అంటే అర్థం ఏంటంటే రక్షించాడని అక్కడ కన్ఫర్మ్ చేశారా లేదా? అంటే ఈ కుడివైపున దొంగ ఇంత సడన్గా మార్పు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఒక అధికారి ఇతరులను రక్షించను అనే పదం ఎవరి ముందు వాడుతున్నాడంటే, కుడివైపు ఉన్న దొంగ వైపు ప్లస్ ఎడమ వైపు ఉన్న దొంగ ముందు మాట్లాడుతున్నారు అనమాట. అంటే అక్కడ మన కుడివైపు ఉన్న దొంగకి ఫస్ట్ ఆ మాట చెవులో పడింది. ఏమని? ఇతరులను రక్షించననే ఫస్ట్ ఇది కారణం అయ్యి ఉండొచ్చు ఆయన ఇంత సడన్గా మార్పు రావడానికి. రెండోది ఇంకో మాట చూద్దాం. ఇది గుర్తుంచుకోండి, ఆ కుడివైపు ఉన్న దొంగ మార్పు రావడానికి కారణం మొదట అధికారులు ఇలా చెప్పడం అనేది విని చూస్తున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు, చెవులారా వింటున్నాడు. అందుకే ఆయనకి అంత సడన్గా మారు మనసు రావడానికి అవకాశం వచ్చింది. రెండో విషయం, సిలువ చాలా మందికి వేశారు. ఆ రెండో విషయంకి వెళ్ళే ముందు చిన్న మాట. సిలువ చాలా మందికి వేశారు, చాలా సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నారన్నమాట. ఇంకో విషయం గమనిస్తే, పాత నిబంధన గ్రంథంలో మీరు తీయొద్దు కానీ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉండదు. మ్రాను మీద వేలాడబడినాడు శాపగ్రస్తుడు అని రాస్తుంటారు. అది ఎప్పుడో పూర్వం నుంచి జరుగుతుంది. అయితే మనకు అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ ఈ కుడివైపు ఉన్న దొంగ ఇంత సడన్గా మారు మనసు రావడానికి రెండో కారణం చూద్దాం. అదే అక్కడ చెప్తున్నా నేను. అదేంటంటే, ఎవరికి సిలువ మీద ఎటువంటి రాతలు లేవు, కానీ యేసు ప్రభు ఒక్కరికి మాత్రమే INRI అని రాయబడిందండి. వాడు ఎవరికైనా రాసినట్టు ఉందండి. దొంగలు ఇద్దరికి దేని మీద, ఆయన నెత్తి మీద రాశారనమాట. చూశారు మీరు? ఆ ఇద్దరు దొంగల్లో INRI ఎవరికైనా రాశారండి? ఇంతకు ముందు కూడా గతంలో కూడా రాయబడలేదు. ఎందుకంటే కొంచెం ఓల్డ్ డాక్యుమెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది కొంత. ఎవరికి రాయబడలేదు. ఫస్ట్ మొట్టమొదటి రాయబడింది IN రాశారండి. అయితే మనకి తెలుగు బైబిల్లో యోహాను 19:19 దానికి అర్థం ఏంటో రాశారు. చూడండి ఒకసారి చదువుతాం.
కుడివైపు ఉన్న దొంగ మారడానికి, మారు మనసు పొందడానికి బలమైన రెండో కారణం. మరియు పిలాతు ఆ. యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాపము వ్రాయించి చాలండి. ఏం రాశారండి? యూదుల రాజైన నజరేయుడు యూదులు రాజైన నజరేయుడు అనేసి. ఇంతవరకు ఎవరికి రాయలేదండి. అంటే ఈ కుడివైపు ఉన్న దొంగ ఇంత సడన్ గా మారు మనసు రావడానికి రెండో కారణం అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే కళ్ళారా చూస్తున్నాడు. అలాగనే మూడో కారణం చూద్దాం. మొదటి కారణం ఏంటండి? అధికారుడు రక్షించిన పదాన్ని ఆయన చెవున పడింది. రెండోది ఏంటండి? యూదుల రాజు అంటే ఆయన చూస్తున్నాడు. రెండు కుడివైపు దొంగ చూస్తూ ఆయనలో మారు మనసు వస్తుందన్నమాట. అలాగే మూడో మాట చూద్దాం. ఇది చాలా మందికి అంటే మనం చదువుతున్నాం, కానీ ఇందులో సరిగ్గా దొరకకపోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. యేసు ప్రభుని కొడుతూ, కొరడాలతో కొడుతూ రక్తదారులు ఆయనకి గాయాలు చాలా ఎక్కువైపోయాయండి. ముఖం మీద, ఒళ్ళు మీద అంటాను. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక ఆమె మన దాంట్లో ఇక్కడ ఇందులో లేదు, కానీ ఆర్సిఎం చర్చిలో ఈ ఆర్సిఎం చర్చ్ యొక్క బుక్ అంటే బైబిల్లో ఇవి రాసి ఉంటాయి అనమాట. వెరోనికా అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముఖం మీద ఒక క్లాత్ అద్దుతుంది అనమాట. ఆయన రక్తదారులు కారిపోతుంటే ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు వెరోనికా. ఇందులో మనకి దొరకదు, కానీ ఆర్సిఎం బైబిల్లో చూస్తే ఆ పదం దొరుకుతుంది. వెరోనికా అనే స్త్రీ పరిగెత్తుకొచ్చి అలా అద్దితేనప్పుడు ఈ విషయం కల్లారా చూస్తున్నాడు. ఏంటి ఇంత శ్రమ పడుతూ ఆయన ఎలా ఉంటుంటే ప్రజలు ఎంత వచ్చి ఇంత ప్రేమిస్తున్నారని మూడో కారణం కుడివైపు దొంగ చూశాడండి. అలాగనే నాలుగో కారణం చూద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలండి. ఈ మాట యేసు ప్రభు వారు పలుకుతున్నప్పుడు కుడివైపున దొంగ చూస్తున్నాడు, ఎడమవైపు దొంగ చూస్తున్నాడు. కానీ కుడివైపు దొంగ చెవులో పడగానే ఈయనేటి ఇంత శ్రమ పెడుతుంటే ఈయన క్షమించమని అడుగుతున్నాడేంటి అని ఈలో తెలియలేని ఒక మార్పు కలుగుతుందన్నమాట. చూడండి, 4 కారణాలు చేత ఆయన మారు మనసు అప్పటికప్పుడే స్పాట్లో నొంది ఆయన పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఫస్ట్ ఏంటండి? మొట్టమొదటిది అధికారులు నోటంటే విన్న మాటని. రెండోది ఇతడి యూదుల రాజని ఆయన కల్లారా చూస్తున్నాడు. మూడోది ఏంటంటే వెరోనికా అనే స్త్రీ ప్రభు ముఖం మీద ఆ క్లాత్ వేయడం చూశాడు. నాలుగోది ఏంటండి? ఈ 4 కారణాల చేత ఆయన అంతవరకు బందిపోటు దొంగ అయ్యిండు. గతంలో ఆ యేసు ప్రభుని నిందించిన వాడు ఇంత సడన్ గా కల్లారా చూస్తూ చెవులారా వింటూ ఆయన మార్పు కలగడానికి ఇంతకంటే ఇంకేమైనా అవకాశాలు ఉంటాయండి? ఉంటాయా? ఇంతకంటే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి అంతగా ఆయన చూస్తున్నాడు. అయితే ఈ 4 విషయాలతో పాటు ఎప్పుడైతే ఈ 4 విషయాల్లో ఆయన మదిలో పడ్డాయో ఆయన ఒకటి ప్రారంభించాడండి. ఏంటంటే రెండో దొంగని గద్దిస్తూ, నువ్వు దేవునికి భయపడవా? ఫస్ట్ మాట వాడాడండి. ఇది మనకి శిక్ష న్యాయమే, కానీ ఎటువంటి తప్పిదం చేయలేని యేసు ప్రభుని అలా చేస్తుంటే నువ్వు తెలుసుకోవా అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే సొంత నేరాన్ని ఒప్పుకుంటున్నాడండి. మొదటిది ఏంటంటే దేవునికి భయపడ్డాడు. రెండోది సొంత నేరాన్ని ఒప్పుకుంటున్నాడు. మూడోది యేసు ప్రభు నిర్దోషి అని ఒప్పుకున్నాడండి. ఎందుకంటే ఆయనకి ఎటువంటి తప్పిదం లేకపోయినా ఆయన చూస్తూ, ఆయన కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ ఆయన ఒప్పుకున్నాడు. మూడవది ఆయన నమ్ముతూ ఈ 4 కారణాలు కళ్ళారా చూస్తూ ఒప్పుకుంటూ ఒక మాట అన్నాడండి. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు వారికి రాజ్యం ఉందని అప్పుడే గ్రహించాడు. చూడండి, ఒక బందిపోటైన దొంగ అంత ఆ టైంలో
అంతగా మారు మనసు పొంది ఎంతో చక్కగా పరదేశు అవకాశం పొందుకున్నాడు. మరి మనం ఈరోజు మన పరిస్థితి ఏంటి? అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి. దొంగలు దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారండి? దగ్గరగా ఉన్నారు, దూరంగా ఉన్నారా? చాలా దగ్గరగా ఉన్నారండి.